అలాగే గైస్, చాలామందికి నో డేటా ఫౌండ్ అని చెప్పేసి వస్తుందంట. సో సారీ గైస్, మీకైతే సెకండ్ కౌన్సిలింగ్లో కూడా సీట్ రాలేనంటే అర్థం. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి సెకండ్ కౌన్సిలింగ్లో ఎలాగ వస్తే నో ప్రాబ్లం, ఎందుకంటే అలా ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏ సీట్ వచ్చిందో ఆ సీట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఫస్ట్ సెకండ్ రాలేని వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లం అయితే రావడం అయితే జరిగింది. ఏంటంటే ఒకటి థర్డ్ కౌన్సిలింగ్ ఉంటే వెళ్ళనుకుంటూ, లేకపోతే మాత్రం మేనేజ్మెంట్ కోటాకి అయితే మీరు వెళ్ళాల్సి వస్తుంది. అది ప్రైవేట్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ ఇప్పటి నుంచి మీరు అయితే చూసుకొని ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకున్నా ఇప్పుడే డిసైడ్ అయిపోయింది. థర్డ్ ఉంటుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. క్లారిటీ వచ్చినా కానీ థర్డ్లో వస్తుందా లేదా అన్నది తర్వాత చూద్దాం సంథింగ్. బట్ ఐ థింక్ మీరు చేయాల్సిన పని ఏంటంటే నెక్స్ట్ లక్ష్యం ఏంటంటే థర్డ్ కౌన్సిలింగ్ ఉంటే ఓకే, లేదనుకుంటే మేనేజ్మెంట్ కూడా. అండ్ సీట్ అలాట్మెంట్ వచ్చింది కాబట్టి మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసేసి కాలేజీలకి అయితే సబ్మిట్ చేయండి సర్టిఫికెట్లు, ఓకేనా? అందరూ కూడా ఆల్ ద బెస్ట్. సీట్ రాని వాళ్ళకి అందరూ ఏం ఫీల్ అవ్వకుండా మీకు అయితే థర్డ్ కౌన్సిలింగ్ కానీ మేనేజ్మెంట్ కోటా కానీ ఉండడం అయితే జరుగుతుంది.